వరస్ట్ అడ్వైస్ అంటే స్టాక్ మార్కెట్స్లో చాలా మంది ఏంటంటే ఎవరైతే ఈ లాక్డౌన్ తర్వాత వచ్చారో మార్కెట్స్ ఎప్పుడు కూడా ఇలా బుల్ మార్కెట్ గానే ఉంటాయి, ఎప్పుడు కూడా పరుగులు తీస్తూనే ఉంటుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ మార్కెట్లో కూడా డౌన్ టర్న్స్ ఉంటాయి, బేర్ మార్కెట్స్ కూడా వస్తాయి అని చాలా మందికి తెలియదు. ఇష్టం వచ్చినట్టు వాల్యుయేషన్స్ ని ఎలా పడితే అలా వీళ్ళు చేసి పడేశారు. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఏం చేశారంటే, పాపం వాళ్ళ ఫాదర్ ఏదో డబ్బులు దాచుకుంటా ఉంటే డెట్ క్యాపిటల్ గా ఉంది, నేను మార్కెట్లో దీన్ని పెడితే ఈజీగా 20% 30% రిటర్న్స్ వచ్చేస్తా అని చెప్పేసి డబ్బుని తీసుకొచ్చి పెట్టారు. ఇంకా వాడికి సరిపోకపోతే అప్పు చేసి మార్కెట్లో ఇప్పుడు ఏముంది, వీళ్ళకి ఒక 7% వీళ్ళ దగ్గర తీసుకుంటాను, 6% వీళ్ళ దగ్గర తీసుకుంటాను, మార్కెట్లో 20% జనరేట్ చేస్తాను, 25% జనరేట్ చేస్తాను అని అనుకొని డెట్ తీసుకొచ్చుకొని మార్కెట్స్ ఇన్వెస్ట్ చేస్తారు చాలా మంది. అది డిజాస్టర్. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి తెలియదు. అది కూడా ఏంటి, చాలా మంది 6 months లో కావాలి, 5 months లో కావాలి, అలాంటి అమౌంట్స్ ని కూడా అప్పు తీసుకొచ్చి మార్కెట్స్ లో పెడుతున్నారు. ఇది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సంథింగ్ ఇలాంటి క్రాష్లు జరిగినా కూడా అట్లీస్ట్ రికవర్ అవ్వడానికి టైం ఉంటుంది. కానీ మీకు 6 months లో కావాలి, 5 months లో కావాలి డబ్బులు అన్నప్పుడు సడన్ గా ఇలాంటి డౌన్ టర్న్ ఏదైనా జరిగినప్పుడు మీరు అక్కడ ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి, ఇక్కడ మార్కెట్స్ బాగాలేదు, కంప్లీట్లీ గాన్. సో కాబట్టి ఎప్పుడు కూడా పక్కన ఎక్కడి నుంచి కూడా డబ్బుని అప్పు చేసి మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ రాంగ్ థింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్.